మరి కాసేపట్లో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 2,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 2,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ యూసఫ్ గూడ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? స్టూడెంట్స్ అందరు టైం కి చేరుకుంటున్నారా? అంటే ఏమైనా బఫర్ టైం ఏమైనా వాళ్ళకి కేటాయించడం జరిగిందా? పేరెంట్స్ ఏమంటున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 9:30 నుంచి ఈ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. అయితే 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అనేది ఇచ్చారు. 9:35 వరకు సమయం ఉంటుంది. ఈలోగానే లోపలకు విద్యార్థులు చేరుకోవాలి. ఇక ప్రస్తుతం మనం యూసఫ్గూడలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నాం. ఇప్పటికే విజువల్స్లో చూడొచ్చు, అంతా ఇక్కడ నిర్మానుష్యంగా కనిపిస్తున్నట్లే ఉంది. కానీ ఆల్మోస్ట్ విద్యార్థులందరూ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోయారు. 8:45 నుంచే విద్యార్థులందరినీ లోపలికి ఎలౌ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఓఎంఆర్ షీట్లను చెక్ చేసుకోవాలి, తమ సీట్లు ఎక్కడనేది చెక్ చేసుకోవాలి, ఒక ప్రాపర్గా హాల్ టికెట్ల ప్రకారం వాళ్లకు కేటాయించినటువంటి ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చోవాలి. కాబట్టి 8:45 నుంచే వాళ్ళని లోపలికి ఎలౌ చేయడం జరిగింది. ఇక్కడ నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్కు సంబంధించి కూడా. సో వీళ్ళు ఎక్కడెక్కడ కూర్చోవాలి, వాళ్ళ రూమ్ అలాట్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళ హాల్ టికెట్స్ను ఎక్కడి నుంచి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు అనేది అలాట్ చేస్తారు, మొత్తం ఎంతమంది హాల్ టికెట్ ప్రకారం ఆ ఫ్లోర్లో ఉంటారనేది క్లియర్గా ఈ నోటీస్ బోర్డుల ద్వారా సీటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ సెంటర్లో దాదాపు 200 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే 9:35 వరకు సమయం అనేది లోపలికి ఎలౌ చేయడానికి ఉన్నప్పటికీ కూడా ముందుగానే వెళ్ళి లోపలంతా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులు ఇప్పటికే ఆల్మోస్ట్ విద్యార్థులందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,000 మందికి పైగానే ఇవాళ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రజెంట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూడొచ్చు, పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,600 వరకు పైగానే ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ని ఒక సిట్టింగ్ ఆఫీసర్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆఫీసర్ ద్వారా తనిఖీలు అనేవి చేస్తారు. ఒకవైపున సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటారు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళందరి యొక్క పర్యవేక్షణలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఎగ్జామ్ సెంటర్లో ప్రతి రూమ్కు ఒక సీసీ కెమెరా అనేది ఉంటుంది. ఎగ్జామ్ ప్రారంభమైన రోజు దగ్గర నుంచి కూడా ఎగ్జామ్స్ అనేవి ఫినిష్ అయ్యేంత వరకు ఈ నెల రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి దాదాపు 30 రోజుల పాటు జరిగినటువంటి ఎగ్జామ్స్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా ఫీడ్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయిన మరుసటి రోజున పై అధికారులకు ఆ డేటాని మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మొత్తానికి ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక విద్యార్థులకు ఇప్పటికే క్లియర్గా తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన అధికారులు లోపలకు తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచెస్ని లోపలికి ఎంట్రీ అనేది లేదు. కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి పెన్ను, పెన్సిల్స్, షార్ప్నర్స్ ఇలాంటి వస్తువులు మాత్రమే తీసుకెళ్ళాలి. అలాగే లోపల ఎగ్జామ్ జరుగుతున్న 3 గంటల సేపు కూడా 12:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఒక కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది ఎగ్జామ్స్ విషయంలో. వాస్తవానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా, ఇంటర్ ఎగ్జామ్స్ అయినా ఒక సెలవులు ఉంటే 6 ఎగ్జామ్స్ 7 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఒక 10 రోజులు సెలవులు ఉన్నప్పటికీ కూడా 10 రోజుల్లోనే ఫినిష్ అయిపోయాయి. కానీ ఈసారి కొత్తగా
ఒక ఎగ్జామ్ నుంచి మరొక ఎగ్జామ్కు ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది 10th క్లాస్ ఎగ్జామ్స్లో. అంటే మొదటి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండవ ఎగ్జామ్ని ప్రిపేర్ అవడానికి దాదాపు 2-3 రోజుల సమయం అనేది ఓన్లీ ప్రిపరేషన్ కోసమే సమయం ఇచ్చారు. ఇలా 30 రోజుల పాటు అంటే ఇవాళ 14వ తారీఖు నుంచి వచ్చే నెల 16 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్కు విద్యార్థులు చేరుకుంటున్నారు. లోపలికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. 9:30 ప్రాంతంలో ఎగ్జామ్ అనేది ప్రారంభం కాబోతోంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ వరంగల్ నుంచి అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? స్టూడెంట్స్ అందరు టైం కి చేరుకున్నారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? శివాని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎస్సి పరీక్షల సన్నద్ధం కోసం అయితే పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు, ఇటు వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలోని ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకైతే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనము హన్మకొండలోని గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇప్పటికే పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థులంతా కూడా తమ యొక్క హాల్ టికెట్ నెంబర్లను చెక్ చేసుకుని ఆ క్లాస్ రూమ్లలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో చేరుకున్నారు. ఇటు హన్మకొండలోని ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు అయితే తమ యొక్క పరీక్ష కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకొని ఇటు ఆయా రూమ్లలో ఉన్నటువంటి వాళ్ళ రూమ్లను పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి తమ యొక్క పరీక్షను రాసేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 186 పరీక్షా కేంద్రాలలో సెంటర్లను 186 సెంటర్లకు సంబంధించిన పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆ యొక్క క్లాస్ రూమ్లలో విద్యార్థులు ఆ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా అటు విద్యార్థులను తల్లిదండ్రులు దగ్గర ఉండి కూడా క్లాస్ రూమ్లలోకి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడే కొద్ది సమయము ప్రారంభమైనప్పటికీ కూడా అటు తల్లిదండ్రులు 1 నిమిషం నిబంధన ఎత్తివేయడంతో అయితే విద్యార్థులు తమ యొక్క పరీక్షా కేంద్రాల్లోకి అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చేస్తున్నాము. గతంలో 1 నిమిషం నిబంధన ఏదైతే ఉందో ఆ 1 నిమిషం నిబంధన కారణంగా అనేక మంది విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యేవారు. దాంతో ఆ 1 నిమిషం నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో అయితే ఆ పరీక్షలకు కొంత ఆలస్యమైన కూడా విద్యార్థులు చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు పేరెంట్స్ 1 నిమిషం నిబంధన ఎత్తివేయడంతో అయితే లోపలికి విద్యార్థులు లోపలికి వెళ్లి పరీక్షను మనం చూస్తున్నాము. 9 దాటినాక కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అనుమతించడంతో అయితే గతంలో 1 నిమిషం నిబంధన కారణంగా అనేక మంది విద్యార్థులు ఎదుర్కొనేవారు, పరీక్షకు దూరం అయ్యేవారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. అమ్మ, మీ బాబు ఎగ్జామ్ రాస్తున్నాడా? 1 నిమిషం నిబంధన గతంలో ఉండేది, ఈ రోజు లోపలికి వెళ్ళాడా? గతంలో 1 నిమిషం నిబంధన ఉండేది కదా, ఇప్పుడు మీకు పంపించారు. ఎవరు ఆపలేదు. ఎలా ప్రిపేర్ అయ్యాడమ్మా? ఎక్కడ ఏ స్కూల్ చెప్తారు? మనం చూస్తున్నాము మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు. గతంలో 1 నిమిషం నిబంధన కారణంగా అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్ కి దూరం అయ్యేవారు. ఈ రోజు మాత్రము ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాము, ఐదు స్క్రీన్ మీద 9 దాటినాక కూడా పంపిస్తున్నారు. మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు పిల్లలు? సెంటర్ ఎలా ఉంది? సెంటర్ బాగుంటుంది, ప్రిపేర్ అయ్యారు. పాప హాస్టల్ నుంచి ప్రైవేట్ స్కూల్ నుంచి కొంచెం వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం వాళ్ళకి టెన్షన్ లేకుండా ఫ్రీగా కొంచెం. అంటే గతంలో 1 నిమిషం నిబంధన ఉండేది, 9 దాటాక అలో చేయకపోయేది. ఈ రోజు 9 దాటాక కూడా పంపించారు కదా, ఎలా? 9:30 to 12:30 కదా, ఆల్మోస్ట్ 9:07 అట్లా పంపిస్తాం. 1 నిమిషం నిబంధన ఎత్తేయడం వల్ల 1 నిమిషం నిబంధన ప్రభుత్వం తీసేసింది కదా, అది మనం చూస్తున్నాము. గతంలో 1 నిమిషం నిబంధన కారణంగా అనేక మంది విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యేవారని చెప్తున్నారు పేరెంట్స్. ఇప్పుడు ఆ 1 నిమిషం నిబంధన ఎత్తేయడంతో అయితే కొంత ఆలస్యమైనా కూడా విద్యార్థులను లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే 9:30కు ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు 9 గంటల నుంచే క్లాస్ రూమ్లలోకి విద్యార్థులను అలౌ చేస్తున్నారు. విద్యార్థులను అలౌ చేశాక మనము 9:30కి వాళ్ళకు పేపర్స్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే 90% విద్యార్థులు లోపలికి చేరుకున్నారు.
రూములలోకి కూడా కొంత లేట్ అయినాక కూడా విద్యార్థులు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.